తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు పర్యటన ముగిసింది. ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందా? తెలంగాణలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ఎలాంటి సంకేతాలు ఇచ్చింది? అసలు ఈ పర్యటన వెనుక బీజేపీ ప్లాన్ ఏంటి? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై నితిన్ నబీన్ చేసిన విమర్శల సారాంశం ఏంటి? ఈ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి చర్చ జరగబోతోంది? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్ నబీన్ తెలంగాణలో తొలిసారి 3 రోజుల పాటు పర్యటించారు. తెలంగాణలో పలు జిల్లాలను సందర్శించిన ఆయన పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయటమే ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో పర్యటించిన నబీన్ వివిధ వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో ఆయన అనేక కొత్త జిల్లాల బీజేపీ కార్యాలయాలు ప్రారంభించారు. బూత్ స్థాయి అధ్యక్షులతో, యువతతో, గిరిజన సామాజిక వర్గాలతో, నాయకులతో మాట్లాడారు. అంతేకాక సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. నితిన్ నబీన్ ప్రసంగాల్లో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలపై పదునైన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బెంగాల్ మోడల్ ప్లాన్ను అమలు చేస్తామని నబీన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. నితిన్ నబీన్ పర్యటన మేరకు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చిందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడు రావటం, ఆయన రాష్ట్రంలో పర్యటించడం ద్వారా సంస్థాగత స్థాయిలో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత దూకుడుగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలపై పోరాడుతుందని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చూపించిన ప్రభావం తర్వాత రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా నబీన్ పిలుపునిచ్చారు. నితిన్ నబీన్ ప్రసంగాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలనే టార్గెట్ చేశారు. తన విమర్శల్లో 2 పార్టీలను వదలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించిన ఆయన, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు బీజేపీ చీఫ్. ముఖ్యంగా రైతు రుణమాఫీ, మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం వంటి ప్రధాన హామీలు ప్రస్తావిస్తూ వాటి అమలులో జరుగుతున్న జాప్యం, లోపాలను ఆయన ఎత్తి చూపించారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్కు బుద్ధి చెబుతారన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు పాల్పడిందని ఆరోపణలు గుప్పించారు. ఇక బెంగాల్ మోడల్ చూస్తే, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎలాగైతే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తమ బలాన్ని పెంచుకుందో, అదే తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. బెంగాల్లో టీఎంసీపై పోరాడినట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాడి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని నవీన్ ఉద్దేశం. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా గత కొన్ని ఎన్నికల నుంచి తమ బలాన్ని పెంచుకుంటూ పోతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలైతే సాధించింది. ఈ నేపథ్యంలోనే నితిన్ నబీన్ పర్యటన బీజేపీకి కొత్త దిశానిర్దేశం చేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ పలు కీలక సమావేశాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు వివిధ మోర్చాల అధ్యక్షులతో, జిల్లా అధ్యక్షులతో చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను ఎలా తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా వివరించాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు ఆయన. ముఖ్యంగా బూత్ స్థాయి కమిటీలు మరింత క్రియాశీలకంగా చేయాలని, ప్రతి కార్యకర్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాల్సిందిగా సూచించారు నవీన్.
నితిన్ నబీన్ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ ఎంత మేరకు బలోపేతం అవుతుందనేది వేచి చూడాలి. కేవలం జాతీయ నాయకుల పర్యటనలో మాత్రమే కాదు, స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత చురుకుగా పనిచేస్తారన్న దానిపై బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. బెంగాల్ మోడల్ అనేది తెలంగాణలో ఎంతవరకు పనిచేస్తుందనేది కూడా ప్రశ్నార్థకమే. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులుంటాయి. వాటికి అనుగుణంగానే వ్యూహాలు రూపొందించుకోవాలి. ఇలాంటి తరుణంలోనే నితిన్ నబీన్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? బీజేపీ శ్రేణుల్లో వచ్చిన ఈ జోష్ ఎంతకాలం కొనసాగుతుంది? బెంగాల్ మోడల్ ప్లాన్ తెలంగాణలో ఎంతవరకు విజయమవుతుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటాయి? ఇవన్నీ కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. ఏది ఏమైనా నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.